ఒకసారి ఊహించుకోండి, బానిసలుగా జీవితం మొదలుపెట్టి ఏకంగా ఒక మహాసామ్రాజ్యాన్నే నిర్మించారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇది వాళ్లకదే. ఢిల్లీ సుల్తానేట్ మొట్టమొదటి రాజవంశం అంటే బానిస వంశం యొక్క అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలిది ఎలా సాధ్యం? అదే కదా అసలు ప్రశ్న. బానిసలుగా ఉన్నవాళ్లు చక్రవర్తులుగా ఎలా మారారు? వాళ్ల వంశం ఒక సామ్రాజ్యానికే ఎలా పాలకులైంది? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఈ కథలో ప్రయాణిద్దాం. అయితే ఈ కథలోకి వెళ్లే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఢిల్లీ సుల్తానేట్ను సుమారు 320 ఏళ్లపాటు మొత్తం 5 రాజవంశాలు పాలించాయి. అందులో మనం మాట్లాడుకోబోయేది మొట్టమొదటిది, అంటే బానిస వంశం గురించే. ఇక ఈ అసాధారణ కథకు పునాది వేసిన మొదటి హీరో కుతుబుద్దీన్ ఐబక్. ఒకప్పుడు మహమ్మద్ ఘోరీకి బానిస, కాని తన ప్రతిభా పరాక్రమంతో ఏకంగా రాజుగా ఎదిగిన వ్యక్తి. ఐబక్ ఎంత గొప్ప దానశీలి అంటే ప్రజలతన్ని ప్రేమగా లాక్ బక్షని పిలిచేవారట. అంటే లక్షలు దానం చేసేవాడనే అర్థం. అంతేకాదు, ఢిల్లీకి తలమానికంగా నిలిచిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది కూడా ఇతనే. తన సూఫీ గురువైన కుతుబుద్దీన్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థం దీన్ని కట్టించడం మొదలుపెట్టాడు. కాని కథలో ఒక ట్విస్ట్. అంతా బాగుందనుకుంటున్న టైంలో కేవలం 4 ఏళ్లు పాలించాడో లేదో పోలో ఆడుతూ గుర్రం మీద నుంచి పడి చనిపోయాడు. చాలా ఆకస్మికంగా అతని ప్రయాణం ముగిసిపోయింది. ఐబక్ హఠాన్ మరణంతో అతని కొడుకు ఆరామ్ షా సింహాసనమెక్కాడు. కాని పాపం, అతను తండ్రి అంత సమర్థుడు కాదు, చాలా బలహీనుడని టర్కిష్ సైనికాధికారులు భావించారు. అందుకే 8 నెలలు తిరిగేలోపే అతన్ని గద్దెదించేశారు. దీంతో ఢిల్లీ సింహాసనం ఖాళీ అయ్యింది. ఇక అసలు శిశులు అధికార పోరాటానికి తెరలేచింది. ఐబక్ మరణం తర్వాత రాజవంశం అంతర్గత కలహాలతో అట్టుడికిపోయింది. సింహాసనం కోసం ఒక పెద్ద పోరాటమే మొదలైంది. ఈ పోరాటం రాజ్యాన్ని నిలబెడుతుందా లేక నాశనం చేస్తుందా అనేది తేలాల్సిన సమయం వచ్చేసింది. ఈ గందరగోళం మధ్యలో నుండి కథలోకి మరో కీలక వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అతనే ఇల్తుత్మిష్. ఇతను కూడా మొదట ఐబక్కి ఒక బానిసే, కాని తన ప్రతిభ చూసి ఐబక్ అతన్నే అల్లుడుగా చేసుకున్నాడు. ఐబక్ తర్వాత సింహాసనాన్ని దక్కించుకున్నా అతని దారి పూలపాన్పు కాదు. తన పాలనలోని మొదటి 10 ఏళ్లు కేవలం తన ప్రత్యర్థులను అణిచివేయడానికే సరిపోయింది. రాజ్యాన్ని నిలబెట్టడం ఒకెత్తైతే, ఇల్తుత్మిష్ చేసిన మరో గొప్ప పని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం. అప్పటిదాకా ఒక పద్ధతి లేకుండా ఉన్న కరెన్సీని మార్చేశాడు. వెండి టంకా, రాగి జిటాల్ అనే ప్రామాణిక నాణేలను ప్రవేశపెట్టాడు. ఇది వ్యాపారాన్ని చాలా సులభం చేసింది. సుల్తానేట్కొక స్ట్రాంగ్ ఎకనామిక్ బేస్ వేసింది ఇతనే అని చెప్పాలి. ఇప్పుడు ఢిల్లీ చరిత్రలోనే ఒక ఊహించని సంచలనాత్మకమైన అధ్యాయం మొదలవబోతోంది. ఏంటది? సింహాసనంపై ఒక రాణి. అవును, ఇల్తుత్మిష్ కుమార్తె రజియా సుల్తానా కథ ఇది. తండ్రి చనిపోగానే మొదట ఆమె సోదరుడు రుక్నుద్దీన్ సింహాసనం ఎక్కాడు. కాని రజియా తను ఊరికే ఉండే రకం కాదు. ఆనాటి కట్టుబాట్లను, సమాజాన్ని, చివరికి శక్తివంతమైన టర్కిష్ ప్రభువులను కూడా ఎదిరించి నిలబడింది. తన సొంత సోదరుణ్ణే గద్దెదించి ఢిల్లీ సుల్తానేట్కు మొట్టమొదటి ఏకైక మహిళా పాలకురాలిగా చరిత్ర సృష్టించింది. అయితే ఆమె విజయం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక మహిళ తమను పాలించడమా అని ఆ టర్కిష్ ప్రభువులు సహించలేకపోయారు. వాళ్ల అసూయ, కుట్రలతో తిరుగుబాటు మొదలైంది. ఆమె నమ్మిన వ్యక్తి ఒకరు హత్యకు గురి అయ్యారు. చివరికి సింహాసనాన్ని మళ్లీ దక్కించుకోవడానికి ప్రయత్నించి కేవలం 3 ఏళ్ల పాలనలోనే దారుణంగా హత్య చేయబడింది. ఆమె కథ అలా విషాదాంతంగా ముగిసింది. రజియా మరణం తర్వాత ఢిల్లీలో మళ్లీ గందరగోళం. వచ్చిన వాళ్లంతా బలహీనమైన పాలకులే. వాళ్లని వెనకుండి నడిపించేది ఆ శక్తివంతమైన ప్రభువులే. సుల్తానులు కేవలం పేరుకే, వాళ్లు చెప్పినట్లు వినే కీలుబొమ్మలు మాత్రమే. ఈ అరాచకానికి, ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక ఉక్కు మనిషి రంగంలోకి దిగాడు. అతనే ఘియాసుద్దీన్ బాల్బన్. అతని పాలన ఒక ఉక్కు పిడికిలిలా ఉండేది. బాల్బన్ అధికారంలోకి రావడం కూడా ఒక పెద్ద డ్రామా. అంతకుముందు సుల్తాన్గా ఉన్నది తన అల్లుడే, కాని పేరుకే అతను రాజు. అసలైన పవర్ అంతా బాల్బన్ చేతిలోనే ఉండేది. కొంతమంది చరిత్రకారులైతే ఏకంగా సింహాసనం కోసం బాల్బనే తన అల్లుడికి విషం పెట్టి చంపించాడని అంటారు. ఎంతవరకు నిజమో తెలీదు కాని ఆ తర్వాత అధికారంలోకొచ్చింది ఇతనే. బాల్బన్ పాలన ఎలా ఉండేదో చెప్పటానికి ఈ ఒక్క మాట చాలు. నా ఆస్థానంలో నిశ్శబ్దం, విధేయత, ఈ రెండే ఉండాలి, అంతే. అతని సభలో ఎవరూ నవ్వటానికి కూడా ధైర్యం చేసేవారు కాదట.
అంత భయం. అధికారాన్ని తన చేతిలో ఉంచుకోటానికే బాల్బన్ చాలా కఠినమైన పద్ధతులు పాటించాడు. సైన్యాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఒక స్పెషల్ మిలిటరీ డిపార్ట్మెంట్ పెట్టాడు. సుల్తాన్ అంటే దేవుడితో సమానం అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాడు. సామాన్యులతో అస్సలు మాట్లాడేవాడే కాదు. అతని సభలోకి వచ్చినా సరే సాష్టాంగపడి నమస్కారం చేయాల్సిందే. అంతటి అధికారాన్ని, వైభవాన్ని ప్రదర్శించాడు. అయితే అంతటి ఉక్కు మనిషి జీవితంలోనూ ఒక పెద్ద విషాదముంది. మంగోలులతో జరిగిన యుద్ధంలో అతనికి ఎంతో ఇష్టమైన కొడుకు యువరాజు ముహమ్మద్ చనిపోయాడు. ఆ దెబ్బతో ఆ అజేయ పాలకుడు పూర్తిగా కుంగిపోయాడు. ఆ దుఃఖం నుండే అతను కోలుకోలేక చివరికి ప్రాణాలు విడిచాడని చరిత్రకారులు అంటారు. బాల్బన్ మరణంతో ఒకప్పుడు అంత శక్తివంతంగా వెలిగిన బానిస రాజవంశం కథ చివరి అంకానికి చేరుకుంది. దాని ముగింపు చాలా వేగంగా, ఇంకా చెప్పాలంటే చాలా హింసాత్మకంగా రాబోతోంది. ఆ సంవత్సరం 1290. బానిస వంశం లేదా మామ్లుక్ వంశం పాలనకు ఇదే ముగింపు. చరిత్రలో దీన్నే ఖిల్జీ విప్లవం అని పిలుస్తారు. ఏం జరిగిందంటే, బాల్బన్ తర్వాత వచ్చిన అతని మనవడు చాలా బలహీనుడు. దీన్ని అవకాశంగా తీసుకుని ఒక గవర్నర్ జలాలుద్దీన్ ఖిల్జీ అతన్ని హత్య చేయించి సింహాసనాన్ని చేజికించుకున్నాడు. దీంతో బానిసవంశం కథ ముగిసింది. ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలో ఒక కొత్త, మరింత రక్తసిక్తమైన అధ్యాయం మొదలైంది. ఒకసారి ఆలోచిస్తే బానిసలు సుల్తానులయ్యారు. ఒక రాణి కట్టుబాట్లను ఎదిరించింది. ఒక రాజు ఉక్కు పిడికిలితో రాజ్యాన్ని ఏలాడు. వీళ్లందరి కథ అధికారం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. అదేంటంటే, అధికారాన్ని సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. కాని దాన్ని కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. బహుశా వాళ్ల కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఇదేనేమో.